వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది, పిల్లల్ని అమ్మల కన్నా అమ్మమ్మలే ఎక్కువ మంచిగా చూసుకుంటారు కదా. పిల్లలకి పొద్దున పూట స్నానం చేపించినా సరే సాయంత్రం పూట పక్కా చేపియాలి. ఒక కామెంట్ వచ్చింది, దానికి రిప్లై అవుతుందని చెప్పి పాపకి స్నానం చేపియంగానే పక్కన మా అత్తమ్మల ఇంటికి కాసేపటికి ఏడిస్తే ఎత్తుకొచ్చుకొని కూర్చోబెట్టి అంతలోపు అన్నోళ్ళు రాగానే ఇక వాళ్ళ అన్నోళ్ళతో మంచిగా ఆడుకుంటారు. ఒక బ్లౌజ్ కుడదామంటే అసలు బలమే వస్తలేదు దానికి. కొన్నేమో కుట్టడం స్టార్ట్ కాగానే అయిపోతాయి, కొన్నేమో మొదలు పెట్టినా సరే అస్సలు అయిపో. పాపకి ఇప్పుడే కదా మంచిగా స్నానం చేపించిన అంతలోనే ఎట్లా చేసుకుంది. రాఖీ పండుగ దగ్గర పడే కొద్ది యూట్యూబర్ వైషు అమ్మ సిస్టర్ అయితే బాగా గుర్తు. అంతమంది అన్నల మధ్య ఒకే ఒక ప్రతి రాఖీని హ్యాపీగా జరుపుకునేటోళ్ళు. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి తలుచుకుంటే అసలు నిజమా అబద్ధమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తనకి ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు. ఏ బంధము లేని మనకే ఇంత బాధగా ఉంటే అసలు వాళ్ళోళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఒక సాంగ్ లో లిరిక్స్ ఉంటది, ఎంత మందికి తెలుసు. తెగేనని తెలిసి కూడా మనసులకు ముడులు వేస్తాం అంటే బంధాలు తెగిపోతాయి అని తెలిసినా కూడా మనుషుల మధ్య మనసులకు ముడులు వేస్తాడా దేవుడు. ఈ సాంగ్ అయితే నాకు అబార్షన్ అయినప్పుడు అసలు విని విని అసలు ఎంతగానం కొన్ని రోజుల వరకు నా ఏడుపు కూడా అసలు ఎవరికి తెలియదు. అంటే నా కొడుకుని నాకు దూరం చేస్తావని తెలిసి కూడా అసలు నాకు ఎందుకు ఇచ్చావు అని. సరే వీడియోలోకి వచ్చేద్దాం. ఆయన వాళ్ళ ఫ్రెండ్ వస్తున్నాడంట, ఇంకా చికెన్ వండమంటే చికెన్ ఒకే విధంగా తిని బోర్ కొడుతుంది. సరే ఉంటాం, మళ్ళీ బై.